ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశ కాండం 3-4 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 52వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైయుడునుగాక. ఆయన కృపా సమాధానములు మీ వెంట వస్తూ ఉన్నాయి. ఆయన మిమ్మల్ని ప్రీతికరమైన పిల్లలుగా మిమ్మల్ని చేర్చుకున్నాడు. మీరు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. విడవక మీ ఎడల ఆయన కృప చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినం ఏ పనులైతే చేయవలనని మీరు పూనుకున్నారో, నిన్నటి దినం మీ పడకల మీదకి వెళ్ళేటప్పుడు ఏ ప్రోగ్రామ్స్ మీరు చేయాలని, ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలవాలని, ఏ పని దేనిని ఎలా మీరు చేయాలని, మీ ప్రణాళికలో ఏ పనినైతే ముందుగా చేసి తీరాలని మీరు అనుకున్నారో, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సామర్థ్యం మీకు అనుగ్రహించబడి మీరు అనుకున్న దానిలో విజయం సాధించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ విధమైనది అనే మాట మీద మీ మనసుని ఒకసారి లగ్నం చేయండి. యేసు ప్రభువు వారి శిష్యులు ఒక పిల్లవానికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఎంతో కష్టపడ్డారు, ఎన్ని ప్రయత్నాలు చేశారో. అయినా కానీ ఆ పిల్లవాని నుండి ఆ దెయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. బహుజన సమూహం అక్కడ పోగై ఉన్నారు. యేసు ప్రభువును ఆయన యొక్క 3 శిష్యులను తాబోరు కొండ నుండి వారు దిగి వచ్చేసరికి ఆ కొండ క్రింద భాగంలో అంతా హడావుడి, గందరగోళం జరుగుతుంది. ఆ చిన్న పిల్లవాన్ని తెచ్చినటువంటి ఆ తండ్రి శిష్యుల మీద నేరారోపణ చేస్తున్నారు. అయ్యా, ఈ నా కుమారునిలో నుండి ఈ దెయ్యాన్ని వెలగొట్టమని నీ శిష్యులను అడిగితిని, కానీ వారి వలన ఏమీ కాలేదు అని చెప్పి ఒక నేరస్థాపన చేశాడు. అంటే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎంతో బాధపడ్డారు, నొచ్చుకున్నారు. యేసుప్రభువే ఆ పిల్లవానిలో నుండి దయ్యాన్ని వెలగొట్టారు. ఇదంతా చూసిన ఆ శిష్యులు ప్రభుని అడిగారు, ప్రభువా, మేము ఎందువలన ఆ దెయ్యమును వెలగొట్టలేకపోయాము అని అడిగారు. యేసుప్రభు వారు అంటున్నారు, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన వలననే అనే మాట దగ్గర ఫుట్నోట్లో ఉపవాసం వలననే అని రాయబడింది. ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అన్నాడు. ఈ విధమైనది అనే మాట దగ్గర నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. మీ జీవితంలో కూడా ఈ విధమైనది అనబడినటువంటి టైటిల్ కింద రాసుకొని కొన్ని సమస్యలు ఉంటాయి. గడ్డు సమస్యలు, ఎంత ప్రార్థించినా వెళ్ళిపోని సమస్యలు, ఎంత రోదనం చేసినా వెళ్ళిపోయినటువంటి దయ్యాలు కావచ్చు, తీరని అప్పులు కావచ్చు, వెళ్ళిపోని రోగాలు కావచ్చు. అయితే ప్రభువారు అంటున్నారు, ప్రార్థన వలననే. ఇంకా కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఆ మాట ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నదట. మనం ఈ 2 మాటలు కలిపితే ప్రార్థన మరియు ఉపవాసం, ఈ 2 కలిస్తే
ఈ విధమైనది అని చెప్పబడే ఆ గడ్డు సమస్యలు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి. ప్రభు మీకు అద్భుతంగా సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ప్రార్థించినా మీకు జవాబు రావట్లేదా? అయితే కొన్ని దినాలు మీ ఆఫీస్కి సెలవు పెట్టండి. కొన్ని దినాలు మీరు ప్రత్యేకపరచుకోండి. దేవుని దగ్గర మీరు తెరవబడిన పరిశుద్ధ గ్రంథంతో మోకాళ్ళుని కొన్ని దినాలు ఉపవాసానికి ప్రత్యేకపరచుకోండి. తప్పకుండా పరలోకమందున దేవుడు ఇనప ద్వారాలు తెరుస్తాడు, ఇత్తడి తలుపులను బ్రద్దలు కొడతాడు. ఒక అద్భుతమైన జవాబుని ఆయన మీకు దయచేస్తారు. మీరు అనొచ్చు, అయ్యా ఎన్నోసార్లు మేము ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థన చేశాం, కానీ మాకేం జరగలేదని మీరు ఒక మాట చెప్పొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మీరు ఇంకా ఎదురు చూడండి, ఇంకా మీరు కనిపెట్టండి. ఆయన కరుణించు వరకు, ఆయన దిగివచ్చు వరకు, ఆయన మీకు అద్భుతంగా సహాయం చేయు వరకు మీరు చేయండి. మీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. మీ ప్రార్థన గాలితో పోరాడిన ప్రయాసగా ఎన్నడూ ఉండదు. దేవుని సన్నిధులు మీరు చేసిన ప్రార్థన అది చిన్న ప్రార్థనే కావచ్చు, అది గంభీరమైన సుదీర్ఘమైన ప్రార్థనే కావచ్చు, మీకు జవాబు తప్పకుండా దేవుడిస్తాడు. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరెందుకు ఆలస్యం? కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో సమర్పించుకోండి. ప్రార్థనతో మీరు ముందుకు సాగండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి అయ్యా. అద్భుతమైన కార్యాలు వారి ఎడల మీరు జరిగించండి. ఏ గడ్డు సమస్యలతో వారు పోరాడుతున్నారో వాటి నుండి ఒక గొప్ప విడుదల దయచేయండి. ఈ విధమైనది అని చెప్పబడే ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.